ఓం శాంతి. ఈరోజు జూన్ 9వ తేదీ 2025 శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు సమస్త విశ్వంలో శాంతి రాజ్యాన్ని నెలకొల్పే తండ్రికి సహయోగులు. ఇప్పుడు మీ ముందు సుఖశాంతుల ప్రపంచం ఉంది అంటున్నారు బాబా. ప్రశ్న: తండ్రి తన పిల్లలను ఎందుకు చదివిస్తారు? ఈ చదువులోని సారం ఏమి? సమాధానం: తండ్రి తన పిల్లలను స్వర్గ రాజకుమారులుగా, విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఈ చదువులోని సారం సర్వ ప్రాపంచిక విషయాలను వదిలేయండి. మా వద్ద కోట్లున్నాయి, లక్షలున్నాయి అని ఎప్పుడు కూడా భావించకండి. చేతికి చిల్లి గవ్వ కూడా దక్కదు అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు, బాగా పురుషార్థం చేయండి, చదువు పైన గమనం ఉంచండి. ఈరోజు పాట: చివరికి ఆ రోజు రానే వచ్చేసింది కదా, తండ్రిని పొందిన రోజు వచ్చేసింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఉదయమే లేచి వాకింగ్ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారు? మొదలైన జ్ఞానం యొక్క విషయాలు అంటే ఎంత సమయం స్మృతి చేస్తున్నారు, మిగిలిన జ్ఞానం యొక్క విషయాలు పరస్పరం మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి. తర్వాత మీ అనుభవాలను వినిపించండి. రెండవ పాయింట్: తండ్రిని గుర్తించిన తర్వాత ఎలాంటి సాకులు చెప్పరాదు. చదువులో మగ్నమైపోవాలి. మురళిని ఎప్పుడు కూడా మిస్ చేయరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సర్వుల గుణాలను అంటే అందరి గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి యొక్క గుణాలను ధారణ చేసేవారు గుణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో ఏ పిల్లలైతే గుణాల యొక్క మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు. అందుకు హోళీ హంసలుగా అయి అందరి గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి యొక్క గుణాలను ధారణ చేయండి. ఈ గుణమాల అందరి మెడలో పడి ఉండాలి. తండ్రి గుణాలను స్వయంలో ఎవరు ఎంతగా ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది అంటున్నారు బాబా. గుణమాలను స్మరణ చేసినందున స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు. ఈ గుణమాలకు స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు. స్లోగన్: సాక్షి తనపు స్థితియే యథార్థ నిర్ణయం యొక్క సింహాసనం అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.